మనం ప్రజెంట్ ఇప్పుడు సీక్వెన్స్ సిరీస్ అనే టాపిక్ నేర్చుకుంటున్నాం. దీన్నే మనం ప్రోగ్రెషన్స్ కూడా అంటాం. సో ఈ చాప్టర్ మనకి ఐఐటిలో చాలా చాలా ఇంపార్టెంట్. ఐఐటి ప్రిపరేషన్లో మెయిన్స్లో అయితే 2 క్వశ్చన్స్ వస్తాయి, అడ్వాన్స్లో కూడా మినిమం ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. సో చాలా ఇంపార్టెంట్. అంటే ఓన్లీ ఈ చాప్టర్లో క్వశ్చన్సే కాదు, ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే ఈ కాన్సెప్ట్స్ అనేది ఫ్రీక్వెంట్గా వేరే చాప్టర్స్లో కూడా ఇచ్చేస్తాం. అంటే మనకి మెయిన్స్లో ఇందులోంచి 2 మార్క్స్, అడ్వాన్స్లో అయితే 2 క్వశ్చన్స్, అడ్వాన్స్లో అయితే ఒక క్వశ్చన్. డైరెక్ట్గా ఇండైరెక్ట్గా వేరే టాపిక్స్లో కూడా 1 or 2 టాపిక్స్ కాదు, చాలా టాపిక్స్లో ఈ కాన్సెప్ట్స్ అనేది చాలా ఫ్రీక్వెంట్గా వాడుతుంటాం. కాబట్టి ఐఐటి ప్రిపరేషన్లో మీ మెయిన్స్ అయినా టార్గెట్ అడ్వాన్స్ అయినా కంపల్సరీ ఈ చాప్టర్ని బాగా నేర్చుకోవాలి. సో బాగా అంటే పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. ఎందుకంటే మెయిన్స్లో 2 క్వశ్చన్స్ ఈజీగా మనం స్కోర్ చేయొచ్చు. ఒక క్వశ్చన్ ఈజీగా ఒక క్వశ్చన్ డిఫికల్ట్ ఉంటుంది. సో వేరే చాప్టర్స్లో కూడా మీకు డ్యామేజ్ జరగకుండా ఉండాలంటే దీని మీద అంటే చాలా చాప్టర్లు యూజ్ చేసినప్పుడు సో పరోక్షంగా కూడా అంటే డైరెక్ట్గానే మెయిన్స్ మన 2 బీట్స్ అయితే ఇండైరెక్ట్గా వేరే చాప్టర్లో కూడా యూజ్ చేసినప్పుడు సో మనకి ఇండైరెక్ట్ కూడా ఇంకా 1 or 2 క్వశ్చన్స్ రావచ్చు, అంటే వేరే చాప్టర్స్లో ఈ క్వశ్చన్తో లింక్అప్ చేసినాం. కాబట్టి ప్రతి స్టూడెంట్ కంపల్సరీ ఈ టాపిక్ నేర్చుకోవాలి. అలాగే ఫౌండేషన్ పిల్లలు ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యే బిఫోర్ నేర్చుకోవాల్సిన టాపిక్స్ ఒక 7-8 టాపిక్స్ కంపల్సరీ. అంటే చాలా మంది ఫౌండేషన్ అంటే సో చాలా ఏదేదో టాపిక్స్ అంతా ఫుల్ సిలబస్ నేర్చుకుంటారు, కానీ ఏది క్లారిటీ రాదు. ఫౌండేషన్లో కంపల్సరీ అన్నీ నేర్చుకోకపోయినా పర్లేదు, కానీ కొన్ని ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన టాపిక్స్ మనకి 2 లెవెల్స్ చూసుకుంటే అందులో ఫస్ట్ లెవెల్లో ఒక 7-8 టాపిక్స్ ఉంటాయి. ఆ టాపిక్లో ఇది కంపల్సరీ ఉంటుంది. సో బిఫోర్ ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యే బిఫోరే 8th కానీ 9th కానీ 10th కానీ ఈ చాప్టర్ని ఎంత పర్ఫెక్ట్గా ఎంత డెప్త్గా చేస్తే మీకు అంత అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఇంటర్మీడియట్లో మీకు స్టార్టింగ్లోనే చెప్తారు, సో మీకు క్లారిటీ రాదు, ఫాస్ట్గా అయిపోతుంది. కానీ సో స్టార్టింగ్లో జాయినింగ్ 1 monthలోనే టాపిక్ ఉంటుంది. సో దీనికి సఫిషియంట్ టైం చెప్పరు. షెడ్యూల్ టైట్ తోటో అంటే తొందరగా సిలబస్ కంప్లీట్ కావాలని టార్గెట్ తోటో స్పీడ్కి వెళ్తుంటారు. కాబట్టి చాలా మంది స్టూడెంట్స్ ఇందులో కావాల్సిన ముఖ్యమైన పాయింట్స్ని క్యాచ్ చేయలేకపోతున్నారు. సో కాబట్టి ఇంటర్మీడియట్లో మీకు ఆ ప్రాబ్లము చెప్పినా కూడా మీకు అంటే ఆ టాప్ ప్లేయర్ ఎవరైతే ఉన్నారో టాప్ మెరిట్ స్టూడెంట్స్ కొంతమందికి అది తీసుకుంటారు, కానీ మనం పుష్ బ్యాక్ చేస్తే కొద్దిగా ముందుకి పిల్లలకి కొద్ది సపోర్ట్ ఇస్తే ముందుకెళ్ళే పిల్లలు ఉంటారు. వాళ్ళు ఈ టాపిక్ పనులు నేర్చుకోరు. సో ముందే మనం ఈ టాపిక్ మీద మీకు క్లారిటీ ఉంటే సో మీకు ఎటువంటి ఫ్యూచర్లో ఇబ్బందులు ఉండవు. కాబట్టి ఫౌండేషన్ పిల్లలు ఫౌండేషన్లో కంపల్సరీ నేర్చుకోవాలి. మెయిన్స్ టార్గెట్ అయితే ఖచ్చితంగా నేర్చుకోవాల్సింది. అడ్వాన్స్ టార్గెట్ అనేది ఈ టాపిక్ని కంపల్సరీ నేర్చుకోవాలి. సరే, ఇప్పుడు మనం సీక్వెన్స్ సిరీస్ ఆర్ ప్రోగ్రెషన్స్ కూడా అంటాం. ఫస్ట్ సీక్వెన్స్ అంటే సో సీక్వెన్స్ అనేది నెంబర్స్ ఆర్డర్లో ఉంటాయి, డెఫినెట్ ఆర్డర్ ఫాలో అవుతుంది. సో మీకు డెఫినేషన్ కూడా నోట్ చేసుకోవచ్చు. సో డెఫినెట్ ఆర్డర్లో మనం అరేంజ్ చేస్తాం. వెల్ డిఫైన్డ్ లా అంటే ఒక మీకు ఎగ్జాంపుల్స్ చూస్తే క్లారిటీ వస్తుంది. సో వెల్ డిఫైన్డ్ లా అంటే ఒక పర్టికులర్ రూల్ ఫాలో అవడం. అంటే సీక్వెన్స్ అనేది ఒక పర్టికులర్ రూల్ ఫాలో అయితే దాని సీక్వెన్స్ అంటాం. సో ఎగ్జాంపుల్ తీసుకుంటే క్లారిటీ వస్తుంది. అంటే ఆ సీక్వెన్స్ లాజిక్ రూల్ కానీ లేదంటే ఒక డెఫినెట్ రూల్ కానీ ఫాలో అయితే దాన్ని సీక్వెన్స్ అంటాం. సో సీక్వెన్స్ అనేది డెఫినేషన్ మీరు నోట్ చేసుకుని చదువుకోవచ్చు. సో సీక్వెన్స్ అంటే ఇట్స్ ఫాలోస్ సమ్ లాజిక్ రూల్ ఆర్ డెఫినెట్ రూల్. మనం కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాం. సో ఈ ఎగ్జాంపుల్స్ చూసుకోండి. 1 3 5 7 ఇది ఒక సీక్వెన్స్. ఇట్ ఫాలోస్ వన్ డెఫినెట్ రూల్. అంటే దీనికి ఒక ఫార్ములా ఉంటుంది. సో దీనికి ఒక ఫార్ములా జనరలైజ్ చేయొచ్చు. మనం జనరలైజ్ చేస్తే దాన్ని ఫార్ములా అంటాం. అంటే చూడండి, ఇక్కడ ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్, నెక్స్ట్ ఫోర్త్ టర్మ్. సో ఇక మనం ఫార్ములాలో దీన్ని జనరలైజ్ చేస్తే ఈ టర్మ్ వస్తుంది. సో దిస్ ఈస్ ద nth టర్మ్ అంటాం. ఈ టర్మ్ ఏమంటాం? nth టర్మ్. అంటే ఈ సీక్వెన్స్ అంతా కూడా ఈ రూల్ ఫాలో అవుతుంది. ఫార్ములా ఒక డెఫినెట్ ఫార్ములాని ఫాలో అవుతుంది. అంటే n = 1 రాయండి. n = 1 రాసేస్తే అప్పుడు ఏమొస్తుంది? 2 - 1 ఫస్ట్ టర్మ్ వచ్చేస్తుంది. నెక్స్ట్ n = 2 తీసుకోండి. n = 2 తీసుకుంటే 2 × 3 4 - 1 3 వచ్చేస్తుంది. నెక్స్ట్ n వాల్యూ 3 రాస్తే 6 - 1 5. n = 4 రాస్తే 8 - 1 7.
సో మీకు ఏ టర్మ్ కావాలంటే ఆ టర్మ్ కనుక్కోవచ్చు. సో దిస్ ఇస్ ద nth టర్మ్ అంటాం. దీని ఏమంటాం? nth టర్మ్. సో ఇది ఒక డెఫినెట్ రూల్ ఫాలో అవుతుంది. సో n ఈక్వల్ టు 1, 2, 3 అని రాసేస్తే మీకు ఆ టర్మ్స్ అన్ని ఫస్ట్ టర్మ్ 1 రాస్తే ఫస్ట్ టర్మ్, 2 రాస్తే సెకండ్ టర్మ్, 3 రాస్తే థర్డ్ టర్మ్ వస్తుంది. సో ఇది ఒక డెఫినెట్ రూల్. సో ఇక్కడ nth టర్మ్ కి మీకు ఒక ఫార్ములా ఉంటుంది. సో ఈ ఫార్ములా ఫాలో అవుతుంది కాబట్టి దీన్ని ఏమంటాం? సీక్వెన్స్ అంటాం. అంటే సీక్వెన్స్ అనేది ఒక డెఫినెట్ రూల్ అన్నా ఫాలో అవచ్చు, లేదంటే లాజికల్ రూల్ అన్నా సరే. డెఫినెట్ రూల్ అంటే ఇట్లా ఫార్ములా జనరలైజ్ చేయొచ్చు. మన టర్మ్స్ ని ఏంటంటే జనరలైజ్ చేయగలిగితే, అంటే ఈ టర్మ్స్ అన్నిటిని 1, 3, 5, 7, 9 జనరలైజ్ చేయడం అనేది తర్వాత వస్తుంది. సో ఇది జనరలైజ్ చేస్తే ఈ టర్మ్ వస్తుంది అన్నట్టు. అలాగే ఈ టర్మ్ లో మనం 1, 2, 3, 4 అని రాస్తే ఆ సీక్వెన్స్ వచ్చేస్తుంది. కాబట్టి దీన్ని డెఫినెట్ రూల్ ఫాలో అవుతుంది అంటాం. సో ఈ సీక్వెన్స్ ని మనం ఇది 1, 3, 5 ఇది వన్ ఆఫ్ ది సీక్వెన్స్. ఇంకో సీక్వెన్స్ చూద్దాం. చూడండి ఈ సీక్వెన్స్ చూడండి, ఇది కూడా ఒక రూల్ ఫాలో అవుతుంది. ఏంటో చూద్దాం. ఇంతకుముందు మనం డైరెక్ట్ ఇంకో రూల్ కూడా చెప్పొచ్చు. ప్రతి టర్మ్ ని 2, 2, 2 యాడ్ అవుతుంది. అంటే జనరలైజ్ చేయకుండా కూడా చెప్పేయచ్చు. చూడండి 2, 2, 2, 2 డిఫరెన్స్. సో 2, 2, 2 యాడ్ చేస్తుంటే నెక్స్ట్ టర్మ్ వస్తుంది. సో ఒక పర్టికులర్ రూల్ 2, 2 యాడ్ చేస్తే నెక్స్ట్ టర్మ్ వస్తుంది. సో పర్టికులర్ రూల్ ఫాలో అవుతుంది కాబట్టి దాన్ని మనం ఏమంటాం? సీక్వెన్స్ అంటాం. ఇది కూడా సెకండ్ ఎగ్జాంపుల్. ఇది కూడా ఒక సీక్వెన్సే. చూడండి ఎక్సెప్ట్ ఫస్ట్ 2 టర్మ్స్ తప్పించి ఫస్ట్ 2 టర్మ్స్ పక్కన పెట్టేసేయండి. సో నెక్స్ట్ చూడండి ఈ టర్మ్ ఎలా వస్తుంది? థర్డ్ టర్మ్. సో సమ్ ఆఫ్ ది ఇట్స్ ప్రిసీడింగ్ 2 టర్మ్స్. సమ్ ఆఫ్ ది ఇట్స్ ప్రిసీడింగ్ 2 టర్మ్స్ అంటే 3 కంటే బిఫోర్ ఉన్న ప్రిసీడింగ్ 2 టర్మ్స్ ఏంటి? 1 and 2 యాడ్ చేస్తే 3 వస్తుంది. అలాగే నెక్స్ట్ 5 ఎలా వస్తుందో చూద్దాం. సో 5 ఎలా వస్తుందంటే దాని ప్రిసీడింగ్ 2 టర్మ్స్ ని యాడ్ చేస్తే 5 వస్తుంది. చూసారా? అలాగే 5 వస్తుంది. అలాగే నెక్స్ట్ టర్మ్ ఎలా వస్తుంది చూద్దాం. 8 ఎలా వస్తుంది? ఈ ప్రిసీడింగ్ టర్మ్స్ ఏంటి? 8 కి ప్రిసీడింగ్ టర్మ్. సో అంటే నెక్స్ట్ టర్మ్ వచ్చేస్తుంది. సో ఏంటి? ఈ రెండింటిని యాడ్ చేస్తే 8 వస్తుంది. అలాగే నెక్స్ట్ టర్మ్ ఏమొస్తుంది అంటే ఈ రెండింటిని యాడ్ చేసేస్తే 13 వచ్చేస్తుంది. నెక్స్ట్ టర్మ్ అనేది ఇప్పుడు మనం జనరలైజ్ చేసేయచ్చు. నెక్స్ట్ టర్మ్ ఏమవుతుంది? సో 8 + 13 21. సో నెక్స్ట్ టర్మ్ ఏమవుతుంది? 21. సో ఇది కూడా ఒక రూల్ ఫాలో అవుతుంది. ఇక్కడ ఈ సీక్వెన్స్ అనేది ఒక రూల్, పర్టికులర్ రూల్ ఫాలో అవుతుంది. సో ఎవ్రీ టర్మ్ ఈజ్ ఆబ్టైన్డ్ బై యాడింగ్ ఇట్స్ ప్రిసీడింగ్ 2 టర్మ్స్. సో బిఫోర్ 2 టర్మ్స్ ని యాడ్ చేస్తే మీకు నెక్స్ట్ టర్మ్ వచ్చేస్తుంది. సో దీన్ని కూడా మనము సీక్వెన్స్ అంటాం. దీన్ని కూడా జనరలైజ్ చేయొచ్చు. అంటే ఫస్ట్ 2 టర్మ్స్ మాత్రం రూల్ ఫాలో అవ్వు. ఫస్ట్ టర్మ్ 1, సెకండ్ టర్మ్ ఏంటి? 2. నెక్స్ట్ టర్మ్ n+2 టర్మ్ ఏమొస్తుంది అంటే, సో n+2 టర్మ్ అంటే ఏమన్నా మనం ఇంతకుముందు ఎనీ టర్మ్ ఈజ్ ఆబ్టైన్డ్ బై యాడింగ్ ఇట్స్ ప్రిసీడింగ్ 2 టర్మ్స్. అంటే ఇప్పుడు n+2 టర్మ్ కావాలి అంటే ఇట్స్ ప్రిసీడింగ్ 2 టర్మ్స్ ఏంటి? n and n+2 కి బిఫోర్. సో n+2 బిఫోర్ టర్మ్స్ ఏంటి? n and n+1 టర్మ్. ఈ రెండు టర్మ్స్ ని యాడ్ చేసేస్తే దెన్ వి గెట్ n+2 టర్మ్. సో n+2 టర్మ్ ఈజ్ ఆబ్టైన్డ్ బై యాడింగ్ ఇట్స్ ప్రిసీడింగ్ టర్మ్స్. సో ఈ రెండు టర్మ్స్ ని యాడ్ చేసేస్తే మీకు వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు n వాల్యూ 1 రాసేసారు అనుకోండి, ఇది t3 అవుతుంది. అంటే ఇప్పుడు n వాల్యూ ఇక్కడ మీరు 1 అని రాసేస్తే లెఫ్ట్ సైడ్ t3 అవుతుంది. రైట్ సైడ్ 1 t1 ప్లస్ n+ లో 1 రాస్తున్నాం. 1 + t1 + t2 వస్తుంది. సో థర్డ్ టర్మ్. అలాగే ఫోర్త్ టర్మ్ కావాలనుకోండి, సో n వాల్యూ మనం ఏం రాస్తాం? 2 రాస్తాం. n వాల్యూ 2 రాస్తే సో అప్పుడు t4 ఈక్వల్ టు ఇక్కడ n వాల్యూ 2 రాస్తే t2, నెక్స్ట్ n వాల్యూ 2 రాస్తే t3. మీకు ఏ టర్మ్ కావాలంటే టర్మ్ కనుకోవచ్చు. సో జనరలైజ్ చేసేసాం. సో n+2 టర్మ్ ఈస్ సమ్ ఆఫ్ ఇట్స్ ప్రిసీడింగ్ 2 టర్మ్స్. సో దిస్ ఫార్ములా ఈజ్ అప్లికబుల్ ఫర్ n ≥ 1. n వాల్యూ 1 ఆర్ మోర్ రాస్తాం. అంటే n వాల్యూ 1 రాస్తే t3 వస్తుంది. n వాల్యూ 2 రాస్తే t4 వస్తుంది. సో దీన్ని కూడా మనం సీక్వెన్స్ అంటాం. సో నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే ఇది కూడా ఒక సీక్వెన్స్. సో ఇక్కడ ఒక డెఫినెట్ రూల్ ఏం ఫాలో అవ్వట్లేదు చూసుకోండి. అంటే డెఫినెట్ రూల్ ఫాలో అవ్వట్లేదు, ఇక్కడ లాజికల్ రూల్ ఫాలో అవుతుంది. ఇంతకుముందు డెఫినెట్ రూల్, లాజికల్ రూల్ అన్నాను కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు క్లారిటీ వస్తుంది. సో ఇంతకుముందు ఒక డెఫినెట్ రూల్ అంటే ఏంటంటే ఎవ్రీ టర్మ్ ఈజ్ ఆబ్టైన్డ్ బై యాడింగ్ ఇట్స్ ప్రిసీడింగ్ 2 టర్మ్స్. నెక్స్ట్ ఈ సీక్వెన్స్ ఏంటి? ఎవ్రీ టర్మ్ ఈజ్ యాడెడ్ బై 2 ఇట్స్ ప్రిసీడింగ్ టర్మ్. అంటే 7 ఎలా వస్తుంది? ఇట్స్ ప్రిసీడింగ్ టర్మ్ కి 2 యాడ్ చేస్తే వస్తుంది. అలాగే 5 ఎలా వస్తుంది? ఇట్స్ ప్రిసీడింగ్ టర్మ్ కి 2 యాడ్ చేస్తే వస్తుంది.
సో ఇక్కడ ఎవ్రీ టర్మ్ ఈజ్ ఆబ్టైన్డ్ బై యాడింగ్ టు ఇట్స్ ప్రిసీడింగ్ టర్మ్. ఇక్కడ ఎవ్రీ టర్మ్ ఈజ్ ఆబ్టైన్డ్ బై యాడింగ్ ఇట్స్ టు ప్రిసీడింగ్ టూ టర్మ్స్. సమ్ ఆఫ్ దిస్ ప్రిసీడింగ్ టూ టర్మ్స్ అనేది ఈ సీక్వెన్స్ వస్తుంది. మరి ఇక్కడ అంటే ఇక్కడ ఒక డెఫినెట్ రూల్ ఉంది. ఈ రెండిట్లో ఫస్ట్ రెండిట్లో ఒక డెఫినెట్ రూల్ ఫాలో అయ్యాం. బట్ ఇక్కడ డెఫినెట్ రూల్ అంటే ఏం లేదు, ఇక్కడ లాజికల్ రూలే ఉంటుంది. అంటే అదర్ టర్మ్ ని ప్రీవియస్ టర్మ్స్ ద్వారా మనకి టర్మ్ అనేది ఎలా వచ్చిందంటే ఇస్ ప్రిసీడింగ్ టర్మ్ కి 2 యాడ్ చేస్తే వచ్చింది. అంటే ప్రీవియస్ టర్మ్ నుంచి మనం ఆ టర్మ్ ని ఆబ్టైన్ చేసాం. అలాగే ఇక్కడ కూడా ఎవ్రీ టర్మ్ ఎలా వచ్చింది, బై యాడింగ్ ఇట్స్ ప్రిసీడింగ్ టూ టర్మ్స్, సమ్ ఆఫ్ దిస్ ప్రిసీడింగ్ టూ టర్మ్స్. అంటే ప్రతి టర్మ్ ని ఎలా మనం వచ్చిందని చూసాం. అలా ఇక్కడ ఒక రూల్ అంటే నెక్స్ట్ టర్మ్ ఎలా వస్తుంది అంటే రిమైనింగ్ టర్మ్స్ కి సంబంధం లేదు, కానీ ఒక లాజికల్ రూల్ అయితే ఉంది. ఈ టర్మ్స్ ని నేను అన్నిటిని అబ్జర్వ్ చేస్తే 2, 3, 5 చూడండి, ఇక్కడ డిఫరెన్స్ 1, ఇక్కడ 2, ఇక్కడ 2, మళ్ళీ ఇక్కడ 4 అయింది, మళ్ళీ ఇక్కడ 2 అయింది. సో ఒక డెఫినెట్ రూల్ ఫాలో అవ్వలేదు. ఇక్కడేమో అన్నిట్లో 2, 2, 2, 2 ఇంక్రీజ్ అయింది, కానీ ఇక్కడ 1, నెక్స్ట్ ఈ రెండు డిఫరెన్స్ 2, నెక్స్ట్ ఈ రెండు డిఫరెన్స్ 2, ఇక్కడ 4, మళ్ళీ అగైన్ 2, మళ్ళీ 4, మళ్ళీ 2. సో ఒక డెఫినెట్ రూల్ అనేది ఫాలో అవ్వలేదు. బట్ ఈ టర్మ్స్ వస్తే మనకి ఎక్కడ చూసినట్టే అనిపిస్తుంది, ఏంటవి ప్రైమ్ నెంబర్స్. సో ఇది లాజికల్ రూల్. అంటే మనం ప్రైమ్ నెంబర్స్ అనేది చెప్పేస్తే నెక్స్ట్ టర్మ్ చెప్పేయచ్చు. ఇప్పుడు డెఫినెట్ రూల్ లేకుండా లాజికల్ గా చెప్పేస్తాం. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 19 తర్వాత ఏంటి 23. సో అలా మనం నెక్స్ట్ టర్మ్స్ చెప్పేయచ్చు. సో దీన్ని కూడా మనం ఏమంటాం, సీక్వెన్స్ అంటాం. కానీ ఇక్కడ ఎంత టర్మ్ అనేది మనం ఎక్స్ప్రెస్ చేయలేం. ఇక్కడ ఎంత టర్మ్ అనేది మనం జనరలైజ్ చేస్తే ఈ సీక్వెన్స్ లో ఎంత టర్మ్ వచ్చింది, అలాగే ఇక్కడ కూడా ఒక టర్మ్ అనేది ఎలా వచ్చిందో మనం చూసాము. ఏంటి n+2 టర్మ్ అనేది ఏంటి, n+2 టర్మ్ ఈస్ tn+1. సో మనం ఒక టర్మ్ ని కనుక్కోవడానికి జనరలైజ్ చేయగలిగాం. బట్ ఇక్కడ వి కాంట్ జనరలైజ్ దట్ వన్. సో ఇక్కడ మనం జనరలైజ్ చేయలేము. సో ఈ మూడు కూడా సీక్వెన్సెస్, ఈ 3 టర్మ్స్ కూడా మనకి సీక్వెన్సే. బట్ లాస్ట్ సీక్వెన్స్ అనేది మనం జనరలైజ్ చేయలేము. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ సీక్వెన్సెస్. సో టైప్స్ ఆఫ్ సీక్వెన్స్ అంటే ఫైనైట్ సీక్వెన్స్ ఉండొచ్చు, ఇన్ఫైనైట్ సీక్వెన్స్ ఉండొచ్చు. అంటే లిమిటెడ్ టర్మ్స్ ఉంటే ఫైనైట్ సీక్వెన్స్ అంటాం, ఇన్ఫైనైట్ టర్మ్స్ ఉంటే ఇన్ఫైనైట్ సీక్వెన్స్ అంటాం. సో పెద్ద కష్టమేం కాదు. సో ఇది ఒక సీక్వెన్స్ అంటే మనం ఆల్రెడీ చూసాం. సో ఒక పర్టికులర్ రూల్ ఫాలో అవుతుంది. సో బట్ ఇక లిమిటెడ్ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ఫైనైట్ సీక్వెన్స్ అంటాం. సో ఇట్లా అన్లిమిటెడ్ టర్మ్స్ ఉంటేనేమో ఇన్ఫైనైట్ సీక్వెన్స్ అంటాం, అన్లిమిటెడ్ టర్మ్స్ ఉంటే మనం ఏమంటాం, ఇన్ఫైనైట్ సీక్వెన్స్ అంటాం. చూడండి ఇక్కడ 1 నెక్స్ట్ టర్మ్ ఎలా వచ్చింది, 1/3 పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే నెక్స్ట్ టర్మ్ వచ్చింది. నెక్స్ట్ టర్మ్ ఎలా వచ్చింది, 1/3 పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే వస్తుంది. అలాగే ఈ టర్మ్ ఎలా వస్తుంది, ఇస్ ప్రిసీడింగ్ టర్మ్ 1/9 ని 1/3 పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే వస్తుంది. సో ఎవ్రీ టర్మ్ ఈజ్ ఆబ్టైన్డ్ బై ఇస్ ప్రిసీడింగ్ టర్మ్ మల్టిప్లైయింగ్ బై 1/3. అంటే ఇక్కడ కూడా ఒక డెఫినెట్ రూల్ ఫాలో అవుతుంది కాబట్టి దీన్ని కూడా మనం సీక్వెన్స్ అంటాం. ఇది కూడా డెఫినెట్ రూల్, 2, 2, 2 యాడ్ చేస్తే నెక్స్ట్ టర్మ్స్ వస్తున్నాయి కాబట్టి ఈ సీక్వెన్స్ కూడా చూడండి. ఈ టర్మ్ ని సో 3 పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే నెక్స్ట్ టర్మ్ వస్తుంది. నెక్స్ట్ దీన్ని 3 పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే 18 వస్తుంది. మళ్ళీ దీన్ని 3 పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే 54 వస్తుంది. ఇక్కడ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ ఈజ్ ఆబ్టైన్డ్ బై మల్టిప్లైయింగ్ బై 3 ఇట్స్ ప్రిసీడింగ్ టర్మ్. సో కాదు ఇక్కడ టర్మ్స్ అనేది లిమిటెడ్ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని ఫైనైట్ సీక్వెన్స్ అంటాం. ఇక్కడ ఏంటి అప్ టు ఇన్ఫైనైట్ టర్మ్స్ ఉన్నాయి. జస్ట్ ఇక్కడ లాస్ట్ టర్మ్ ఉంటుంది, ఇక్కడ లాస్ట్ టర్మ్ ఉండదు కాబట్టి ఇది ఏంటి అప్ టు ఇన్ఫైనైట్ టర్మ్స్. దీన్ని ఇన్ఫైనైట్ సీక్వెన్స్ అంటాం, దాన్ని ఏమంటాం, ఫైనైట్ సీక్వెన్స్ అంటాం. అంతే డిఫరెన్స్. సో నెక్స్ట్ సిరీస్ కి సీక్వెన్స్ కి తేడా ఏంటి, ఏం లేదు, రెండు ఒకటే. సీక్వెన్స్ లో అయితే బై కామాస్ తో రాస్తాం, ఇంతకుముందు చూసాం 2, 5, 8 అలా. సో కామాస్ ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే అదే సీక్వెన్స్ ని సమ్ గా రాయగలిగితే, అంటే ఇప్పుడు ఇది ఒక సీక్వెన్స్ చూడండి, ఎగ్జాంపుల్ ఇది ఒక సీక్వెన్స్ 1, 4, 7, 3 యాడ్ చేస్తే నెక్స్ట్ టైం వచ్చేస్తుంది. సో ఇది సీక్వెన్స్. సో దే ఆర్ లిస్టెడ్ బై సమ్ కామాస్. సో కామాస్ తోటి ఎక్స్ప్రెస్ చేసాం కాబట్టి దీన్ని సీక్వెన్స్ అంటాం. అదే ఈ సీక్వెన్స్ ని మనం సమ్ గా రాస్తే దీన్ని ఏమంటాం, సిరీస్ అంటాం. సో అదే సీక్వెన్స్ ని మనం సమ్ గా రాసాం, సమ్ గా రాస్తే సిరీస్ అంటాం. సో సీక్వెన్స్ కి సిరీస్ కి డిఫరెన్స్ చూసుకోండి. సో జస్ట్ టర్మ్స్ ని మనం ఎక్స్ప్రెస్ చేస్తే బై కామాస్ వేస్తే దట్ ఈస్ సీక్వెన్స్. అదే ఆ సీక్వెన్స్ ని సమ్ గా రాయగలిగితే దాన్ని ఏమంటాం, సిరీస్ అంటాం. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ ఓన్లీ. నెక్స్ట్ సో ఇదేంటి, T1 అంటే ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్. సో అట్లా అప్ టు మనకి n టర్మ్స్ వరకు యాడ్ చేస్తే, అంటే ఈ టర్మ్స్ ని అన్నిటిని ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్ అప్ టు nth టర్మ్ వరకు అన్ని యాడ్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ సమ్ ఆఫ్ ది n టర్మ్స్ అంటాం.
సో ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్ అప్ టు nth టర్మ్ వరకు రాస్తే దాన్ని సమ్ ఆఫ్ ది n టర్మ్స్ అంటాం. అలాగే ఎక్స్టెండ్ అంటే ఏంటి? సో అప్ టు ఫస్ట్ 10th టర్మ్ వరకు మనం యాడ్ చేయగలిగితే దాన్ని ఏమంటాం? సో అప్ టు 10th టర్మ్ సమ్ ఎక్స్టెండ్ అవుతుంది. అలాగే S5 అంటే అర్థం ఏంటి? సమ్ ఆఫ్ ది ఫస్ట్ 5 టర్మ్స్ అని అర్థం. అంటే ఏంటి? T1 ప్లస్ T2 ప్లస్ అప్ టు T5 వరకు రాయాలి. సో n అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్. సో మనం n ప్లేస్ లో 5 రాస్తే సమ్ ఆఫ్ ది 5 టర్మ్స్, n ప్లేస్ లో 10 రాస్తే సమ్ ఆఫ్ ది 10 టర్మ్స్. సో మనకి ఒక సీక్వెన్స్ లో మనకి సమ్ ఆఫ్ ది n టర్మ్స్ తెలిస్తే వాట్ ఈస్ ద nth టర్మ్? nth టర్మ్ కావాలి అంటే పెద్ద కష్టమేం కాదు. సో మనకి సమ్ తెలుసు, Sn తెలుసు. Sn తెలిసింది అనుకోండి, ఒక సీక్వెన్స్ ఇస్తాడు, అందులో Sn ఇస్తాడు. సో Sn ఏదో సంథింగ్, ఏదో సపోజ్ ఎగ్జాంపుల్ 3n² ప్లస్ 5n ఇచ్చాడు. ఇప్పుడు మనకి nth టర్మ్ కావాలి. సో nth టర్మ్ లోంచి మనం ఏం చేస్తాం అంటే, nth టర్మ్ కావాలి అంటే Sn మైనస్ Sn మైనస్ 1 చేస్తాం. అంటే మీనింగ్ ఏంటి? ఫస్ట్ దీన్ని ఫార్ములా లాగా బయాడ్ చేయకుండా లాజిక్ తోటి మీనింగ్ కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మనకు గుర్తుంటుంది. సో ఇది కంపల్సరీ బాగా మైండ్ లో ఉండాలి. nth టర్మ్ ఫార్ములా బయాడ్ చేయబద్దు. nth టర్మ్ అంటే సమ్ ఆఫ్ ది n టర్మ్స్ లోంచి సమ్ ఆఫ్ ది n మైనస్ 1 టర్మ్స్. ఏం లేదు, సింపుల్ లాజిక్ తోటి ఆలోచించండి. Sn అంటే ఏంటి? సమ్ ఆఫ్ ది ఫస్ట్. Sn అంటే ఏంటి? మీకు T1 ప్లస్ T2 ప్లస్ అప్ టు Tn మైనస్ 1 ప్లస్ Tn. ఇది Sn. మరి Sn మైనస్ 1 అంటే ఏంటి? సమ్ ఆఫ్ ది ఫస్ట్ n మైనస్ 1 టర్మ్స్. అంటే T1 ప్లస్ T2 T3 ప్లస్ అప్ టు Tn మైనస్ 1. సో ఇప్పుడు రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. సో ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు ఏం మిగులుతుంది? మీకు ఓన్లీ Tn మిగులుతుంది. అంటే nth టర్మ్ కావాలంటే సమ్ ఆఫ్ ది ఫస్ట్ n టర్మ్స్ లోంచి, nth టర్మ్ కావాలంటే సమ్ ఆఫ్ ది ఫస్ట్ n టర్మ్స్ లోంచి ఫస్ట్ n మైనస్ 1 టర్మ్స్ సమ్ సబ్ట్రాక్ట్ చేస్తే సమ్ ఆఫ్ ఫస్ట్ ఇదేంటి? సమ్ ఆఫ్ ది ఫస్ట్ n టర్మ్స్ లోంచి సమ్ ఆఫ్ ది ఫస్ట్ n మైనస్ 1 టర్మ్స్ తీసేస్తే మీకు మిగిలేది nth టర్మ్. సో nth టర్మ్ అంటే సమ్ ఆఫ్ ది, అంటే ఇక్కడ చూడండి దీనికంటే బిఫోర్ టర్మ్ ఏంటి? Tn మైనస్ 1. సో ఈ మొత్తం సమ్ తీసుకుంటే Sn అంటాం. అందులోంచి ఆ Sn లోంచి ఈ సమ్ సబ్ట్రాక్ట్ చేసి మిగిలిపోయేది Tn. అంటే Sn కావాలి, Tn కావాలి అంటే ఎలా తెచ్చుకోవచ్చు? Sn మైనస్ Sn మైనస్ 1. మరి Sn అంటే ఆల్రెడీ క్వశ్చన్ లో ఇలా ఇస్తాడు. మరి Sn మైనస్ n మైనస్ 1 ఎలా తెలుస్తుందంటే జస్ట్ n ప్లేస్ లో n మైనస్ 1 రిప్లేస్ చేయండి. n ప్లేస్ లో n మైనస్ 1 రిప్లేస్ చేస్తే మీకు ఏమొస్తుంది? Sn మైనస్ 1 వస్తుంది. సో ఇదేంటి? Sn. సో Sn లో మీరు n మైనస్ 1 సబ్స్టిట్యూట్ చేయండి. n ఉన్న దగ్గరలా n మైనస్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే సో అప్పుడు ఏమొస్తుంది? n మైనస్ 1 హోల్ స్క్వేర్ 5 ఇంటూ n మైనస్ 1. సో ఇప్పుడు ఈ సమ్ లోంచి ఈ సమ్ సబ్ట్రాక్ట్ చేస్తే మీకు మిగిలేది nth టర్మ్ మిగులుతుంది. సో మనం డిఫరెన్స్ సీక్వెన్స్ ఇన్ సిరీస్ కి డిఫరెన్స్ విషయం. సీక్వెన్స్ అంటే జస్ట్ బై కామాస్ రాస్తాం, సిరీస్ అంటే సమ్ రాస్తాం. మనం ఫైనైట్ సీక్వెన్స్ విషయం, ఇన్ఫైనైట్ సీక్వెన్స్ విషయం. అలాగే ఫైనైట్ సిరీస్ సమ్మే రాస్తాం. సో అప్ టు సమ్ రాసేస్తే దాన్ని ఏమంటాం? ఫైనైట్ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ఫైనైట్ సిరీస్ అంటాం. ఇక్కడ ఇన్ఫైనైట్ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని ఏమంటాం? ఇన్ఫైనైట్ సిరీస్ అంటాం. సో ఈ ప్లస్ తీసేస్తే సీక్వెన్స్ అవుతుంది, ప్లస్ రాసేస్తే ఏమవుతుంది? సిరీస్ అవుతుంది. సో లిమిటెడ్ టర్మ్స్ ఉంటే ఓకే, దాన్ని ఏమంటాం? ఫైనైట్ టర్మ్స్ అంటాం. ఇన్ఫైనైట్ టర్మ్స్ ఉంటే దాన్ని ఏమంటాం? ఇన్ఫైనైట్ సిరీస్ అంటాం. ఏమంటాం? ఇన్ఫైనైట్ సిరీస్. ఇప్పుడు మనం ప్రోగ్రెషన్ చూద్దాం. చాలా మంది సీక్వెన్స్ కి ప్రోగ్రెషన్ కి కన్ఫ్యూజ్ అవుతారు. పెద్ద కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. సీక్వెన్స్ అంటే దట్ మేబీ ఫాలో ఏంటి? డెఫినెట్ రూల్ కానీ లాజికల్ రూల్ తో కానీ రాయగలిగితే దాన్ని సీక్వెన్స్ అంటాం. బట్ ప్రోగ్రెషన్ అనేది కంపల్సరీ ఒక డెఫినెట్ రూల్ ఫాలో అవ్వాలంటే వీ కెన్ జనరలైజ్ చేయాలి. ఎంత టర్మ్ అనేది ఫైండ్ అవుట్ చేయగలగాలి, దానికి ఎంత టర్మ్ ఉండాలి. సో ఎంత టర్మ్ అనేది తెలిస్తే అందులో మనం 1 2 3 పెట్టేస్తే అన్ని టర్మ్స్ వచ్చేస్తాయి. బట్ సీక్వెన్స్ అనేది ఏంటంటే జనరలైజ్ చేయలేకపోవచ్చు కొన్ని. అంటే ఎగ్జాంపుల్ సీక్వెన్స్ కి ప్రోగ్రెషన్ కి డిఫరెన్స్ చూస్తే మనకి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇప్పుడు మనకి 2 4 6 8 సో 10 ఇది ఒక సీక్వెన్స్. ఈ సీక్వెన్స్ ని మనం ఏమనొచ్చు అంటే ప్రోగ్రెషన్ కూడా అనొచ్చు. ఎందుకంటే ఈ టర్మ్స్ మనం జనరలైజ్ చేయొచ్చు. చూస్తుంటే చూడండి అలా ఎలా ఉన్నాయి? 2 2 2 2 2 మల్టిప్లికేషన్ చేస్తుంది కాబట్టి లాస్ట్ టైం ఏంటి? ఎంత టైం మనం చెప్పేయచ్చు? 2n అని చెప్పేయచ్చు. అంటే n వాల్యూ 1 రాస్తే ఫస్ట్ టర్మ్, 2 రాస్తే సెకండ్ టర్మ్, 3 రాస్తే థర్డ్ టర్మ్. అంటే మనం జనరలైజ్ చేయగలిగాము. అంటే దీనికి ఒక డెఫినెట్ రూల్ మనం ఇవ్వగలిగాం. అంటే దీనికి ఒక ఎంత టర్మ్ ని మనం డిఫైన్ చేయగలిగాం. కాబట్టి ఈ సీక్వెన్స్ ఏమవుతుందంటే ప్రోగ్రెషన్ అవుతుంది. ఈ సీక్వెన్స్ ఏమవుతుంది? ప్రోగ్రెషన్ అవుతుంది.
మరి అది ఇంకోటి చూద్దాం. 2, 3, 5, 7, 11, 13, సో 17, 19. ఇది కూడా ఒక సీక్వెన్స్, కానీ ఇక్కడ మనం జనరలైజ్ చేయలేము, వీటిని జనరలైజ్ చేయలేము. సో ఇది ఒక ఏం ఫాలో అవుతుంది, లాజికల్ రూల్ ఫాలో అవుతుంది. ఏంటది, ప్రైమ్ నెంబర్స్ అని చెప్తున్నాం. కానీ ప్రైమ్ నెంబర్స్ ని అన్నిటిని నెక్స్ట్ నెంబర్ కనుక్కోవడానికి, అంటే ఇప్పుడు ఇందులో 10th టర్మ్ కావాలి అంటే n ప్లస్ లో 10 పెట్టేస్తే 10th టర్మ్ వచ్చేస్తుంది. ఇందులో కూడా 20th టర్మ్ కావాలంటే n ప్లస్ లో 20 రాస్తే 20th టర్మ్ వస్తుంది. అలాగే ఇక్కడ కూడా మనం ఒక పర్టికులర్ టర్మ్ కనుక్కోగలమా, nth టర్మ్ కనుక్కోగలమా, జనరలైజ్ చేయగలమా అంటే జనరలైజ్ చేయలేము. సో ఇది జస్ట్ ఫాలోస్ లాజికల్ రూల్. సో దీన్ని మనం సీక్వెన్స్ అంటాం. ఇప్పుడు ఇది సీక్వెన్సే, ఇది సీక్వెన్సే, ఇది సీక్వెన్సే, కానీ ఈ రెండింటిని, ఈ సీక్వెన్స్ ని మనం ఏమంటాం, ప్రోగ్రెషన్ అంటాం. ఈ సీక్వెన్స్ ని ఏమంటాం, ప్రోగ్రెషన్ అంటాం. దీన్ని ప్రోగ్రెషన్ అనం. జస్ట్ దిస్ కాల్డ్ సీక్వెన్స్. మూడు సీక్వెన్స్లే, కానీ ఒక పర్టికులర్ రూల్ ఫాలో అవుతూ, డెఫినెట్ రూల్ ఫాలో అవుతూ మనం జనరలైజ్ చేయగలిగితే, ఎంత టర్మ్ మనం చెప్పగలిగితే, సో మనము దీన్ని ఏమంటాం, ఆ సీక్వెన్స్ ని ప్రోగ్రెషన్ అంటాం. మనం ఇలా ఎక్స్ప్రెస్ చేయలేకపోతే, జస్ట్ లాజికల్ తోనే మనం ఆ సీక్వెన్స్ రాస్తుంటే, దట్ ఈస్ కాల్డ్ ఓన్లీ సీక్వెన్స్, నాట్ ప్రోగ్రెషన్. సో ఇది సీక్వెన్స్ మాత్రమే, ప్రోగ్రెషన్ కాదు. ఈ రెండు సీక్వెన్స్ అండ్ ఆల్సో ప్రోగ్రెషన్, అది డిఫరెన్స్, సీక్వెన్స్ అండ్ ప్రోగ్రెషన్స్. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ సీక్వెన్సెస్ అండ్ ప్రోగ్రెషన్స్ కి చూడండి. అన్ని టర్మ్స్ 2, 2, 2 యాడ్ చేస్తే నెక్స్ట్ టర్మ్ వచ్చేస్తుంది. సో ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ చూసుకోండి. ఇవన్నీ కూడా ఒక పర్టికులర్ రూల్ ఫాలో అవుతున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా ప్రోగ్రెషన్స్ అవుతాయి. దీని 1/3 బిట్ మల్టిప్లికేషన్ చేస్తే నెక్స్ట్ టర్మ్ వస్తుంది. ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ ఈజ్ ఆబ్టెండ్ బై మల్టిప్లైయింగ్ బై -1/3 టు ఇస్ ప్రిసీడింగ్ టర్మ్. సో -1/3 మల్టిప్లికేషన్ చేస్తే నెక్స్ట్ టర్మ్ వస్తుంది. దీని -1/3 బిట్ మల్టిప్లికేషన్ ఈ టర్మ్ వస్తుంది. దీన్ని -1/3 బిట్ మల్టిప్లికేషన్ చేస్తే ఈ టర్మ్ వస్తుంది. అలాగే నెక్స్ట్ ఇక్కడ కూడా ఒక సీక్వెన్స్ ఫాలో అవుతుంది. సో ఏంటది, 1, 2 క్యూబ్, 3 క్యూబ్ అట్లా ఒక రూల్ ఫాలో అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ కూడా జనరలైజ్ చేస్తున్నాం. 1/2 సారీ -1/2 బిట్ మల్టిప్లికేషన్ చేస్తే నెక్స్ట్ టర్మ్ వస్తుంది. కాబట్టి వీటన్నిటిని కూడా ఒక జనరలైజ్ చేయొచ్చు మనం, ఒక పర్టికులర్ రూల్. అంటే ఎవ్రీ టర్మ్ ఈజ్ ఆబ్టెండ్ బై is preceding some by multiplying by something or adding by something or subtracting by something, ఇట్లా ఏదో ఒకటి చేస్తుంటే నెక్స్ట్ టైం ఒక పర్టికులర్ రూల్ ఫాలో అవుతున్నాయి కాబట్టి వీటన్నిటిని మనం ఏమంటాం, ప్రోగ్రెషన్స్ అంటాం. సో ఒక ఎగ్జాంపుల్, సమ్ ఆఫ్ ది n టర్మ్స్ ఇచ్చాడు. సో Sn, దీన్ని ఏమంటాం, Sn, సమ్ ఆఫ్ ది n టర్మ్స్ డాట్ Sn. సో మనకి 7th టర్మ్ కావాలి అంటే ఫస్ట్ 7th టర్మ్ కంటే బిఫోర్ nth టర్మ్ కనుక్కోండి. ఇంతకుముందే చెప్పాను, nth టర్మ్ కావాలి అంటే Sn లోంచి Sn-1 అంటే సమ్ ఆఫ్ ది ఫస్ట్ n టర్మ్స్ లోంచి సమ్ ఆఫ్ ది ఫస్ట్ n-1 టర్మ్స్ సబ్ట్రాక్ట్ చేస్తే వస్తుంది. అంటే Sn అంటే ఏంటి, T1 ప్లస్ T2 అప్ టు Tn-1 ప్లస్ Tn. ఇందులోంచి ఇది Sn. సో Sn లోంచి మీరు ఈ టర్మ్ ఇదంతా సబ్ట్రాక్ట్ చేస్తే మిగిలేది ఏంటి, Tn కదా. కాబట్టి Tn అనేది ఎలా వస్తుందంటే సమ్ ఆఫ్ ది ఫస్ట్ n టర్మ్స్ లోంచి సమ్ ఆఫ్ ది ఫస్ట్ n-1 టర్మ్స్ సబ్ట్రాక్ట్ చేస్తే అప్పుడు మీకు nth టర్మ్ తెలుస్తుంది. మరి Sn అంటే ఆల్రెడీ ఇచ్చాడు. Sn-1 అంటే జస్ట్ n ప్లేస్ లో మనం ఏం రీప్లేస్ చేస్తాం, n ప్లేస్ లో n-1 రీప్లేస్ చేసి సింప్లిఫికేషన్ చేయండి. అప్పుడు సమ్ ఆఫ్ ది ఫస్ట్ n-1 టర్మ్స్ వస్తుంది. Sn-1 అంటే ఏంటి, సమ్ ఆఫ్ ది ఫస్ట్ n-1 టర్మ్స్. ఇప్పుడు nth టర్మ్ కావాలంటే సమ్ ఆఫ్ ది ఫస్ట్ n టర్మ్స్ లోంచి సమ్ ఆఫ్ ది ఫస్ట్ n-1 టర్మ్స్ సబ్ట్రాక్ట్ చేసేయండి. అప్పుడు మీకు ఇది nth టర్మ్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి 7th టర్మ్ కావాలి. 7th టర్మ్ కావాలి అంటే n ప్లేస్ లో 7, ఇదేంటి Tn. సో Tn లో మీరు n ప్లేస్ లో 7 రాసేయండి. అప్పుడు మీకు 7th టర్మ్ వస్తుంది. లేదంటే ఇలా కూడా కనుక్కోవచ్చు, ఏంటంటే S7 కావాలంటే సమ్ ఆఫ్ ది ఫస్ట్ 7 టర్మ్స్ నుంచి సమ్ ఆఫ్ ఫస్ట్ 6 టర్మ్స్ సబ్ట్రాక్ట్ చేసేయండి, మీకు వచ్చేస్తుంది. అంటే ఇలా కూడా కనుక్కోవచ్చు. అంటే 7th టర్మ్ కావాలి అంటే సమ్ ఆఫ్ ది ఫస్ట్ 7 టర్మ్స్ లోంచి సమ్ ఆఫ్ ఫస్ట్ 7 నుంచి ఫస్ట్ 6 సబ్ట్రాక్ట్ చేస్తే మీకు 7th టర్మ్ వస్తుంది. సో ఇలా కూడా కనుక్కోవచ్చు. ఈ ఫార్ములా కాబట్టి ఇలా కూడా కనుక్కోవచ్చు. అంటే n ప్లేస్ లో 7 రాసేయండి. ఇక్కడ n ప్లేస్ లో 7 రాస్తే S7 వస్తుంది. n ప్లేస్ లో 6 రాసేయండి, అప్పుడు మీకు ఏమొస్తుంది, S6 వచ్చేస్తుంది. సో ఆ రెండింటి డిఫరెన్సే T7 అవుతుంది.